పేరు నీరుకొండ మాలతి. నేను ఎన్కే నగర్, చించుపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నివసిస్తున్నాను. మా నాన్నగారికి మేము ముగ్గురం సంతానం. మా నాన్న సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి. మా నాన్నగారికి లక్ష్మి, రాజేష్, మాలతి, నేను ముగ్గురం ఉన్నాము. నేను ఉంటున్న ఇల్లు మా నాన్న లక్ష్మి మా అక్క పేరు మీద పెట్టాడు. పెట్టిన తర్వాత మా నాన్న చనిపోయారు. తర్వాత అమ్మ చనిపోయింది. చనిపోయిన తర్వాత వాటాలు అడిగితే వీళ్ళిద్దరూ లక్ష్మీను రాజేష్ అడ్వకేటు, లక్ష్మి ఏమో మా అమ్మ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసాం. అతని పేరు సాయికుమార్. ఇప్పుడు రాజేష్ పెళ్లి చేసుకున్న గీత విజయవాడ కంచికచర్లకి సంబంధించిన అమ్మాయి. రాజేష్, గీత పెళ్ళైన కాడ నుంచి నన్ను హింస పెట్టడం మొదలుపెట్టారు. తర్వాత మా అక్క ఈ ఇల్లు ఎప్పుడైతే మా నాన్న రాశాడో ఆమె రూపం ఇది ఆమె మొదలెట్టింది. ఆమె టార్చర్ పెట్టడం. ఇంకా ఈ సాయి కుమారు, లక్ష్మి, ఈ రాజేష్, గీత వీళ్ళందరూ కలిపి నన్ను ఎలాగన్నా ఇంట్లోంచి బయటికి తరిమేయాలని చూస్తున్నారు. నా వాటా నాకు ఇచ్చేమని అడుగుతుంటే ఎందుకు ఇవ్వటం లేదు? నేను కూడా మా నాన్నగారికి పుట్టిన దాన్నే కదా, అందరికీ సమానంగా వాటా రావాలి. నా వాటా నాకు ఇచ్చేసి నా బతికేదో నన్ను బతకనీయకుండా ఈ ఇంట్లోంచి నా మొత్తానికి బయటకు గెంటించేసి ఇంకా నన్ను రోడ్డు మీద నిలబెట్టేస్తున్నారు. నన్ను భయపెడుతున్నాను, నన్ను బెదిరిస్తున్నారు, ఇంట్లో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఎక్కడ పోలీసులకు చెప్పినా, ఎక్కడ హైదరాబాదులు తిరుగుతున్నాను, సీఎం ఆఫీసు తిరిగాను, కలెక్టర్ ఆఫీసు తిరుగుతున్నాను, పోలీసుల చుట్టూ తిరుగుతున్నాను. ఎవ్వరు న్యాయం చేయట్లేదు. అసలు ఈ ప్రపంచంలో అసలు ఎవరు చేతగాని వాళ్ళ కింద ఉన్నారా? అసలు ఈ ఒక ఆర్దానికి న్యాయం చేసే వాళ్ళు ఎవరు లేరా ఈ భూమి మీద? ఎందుకు పుట్టినారు? మీరెందుకు పుట్టారు? నేనెందుకు పుట్టాను?